ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. సంఖ్యాకాండము 33:16 సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోత్ హత్వాలో దిగిరి. ఈ రోజున ఇశ్రాయేలు జనాంగము కిబ్రోత్ హత్వాలో దిగినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని చూద్దాం. ఎందుకు మనము ఈ బైబిల్ ప్లేసెస్ చూస్తున్నామంటే, విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎలా ఈ యాత్రను కొనసాగించాలి అంటే, ఈ యాత్రలో మనం ముందుకు కొనసాగేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఈ విశ్వాస యాత్రలో ఈ లోకంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు విశ్వాసులుగా ఎన్నో అడ్డంకులు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అన్నిటి నుంచి విడిపోయి ముందుకు ఎలా కొనసాగాలి అనే విషయాల్లో మనము ఇశ్రాయేలు జనాంగం చేసిన 40 సంవత్సరాలు చేసిన అరణ్య యాత్రను చూసుకుంటూ, అనగా ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి కానాను వరకు వారు చేరుకున్న పరిస్థితులు, ప్రాంతాలను చూసుకుంటూ అవి మనకి ఏం పాఠాలు నేర్పిస్తాయో అనే విషయాలను చూసుకుంటూ వెళ్తున్నాం. గడిచిన దినాల్లో చాలా విషయాలు విన్నాం. అయితే ఈ రోజున దేవుడు మనకి కిబ్రోత్ హత్వా నుంచి ఏం పాఠాలు నేర్పిపోతున్నాడో చూద్దాం. ముందుగా కిబ్రోత్ హత్వా అనగా అర్థము కోరికల సమాధులు. కిబ్రోత్ అనగా కోరికలు, హత్వా అనగా సమాధులు. అంటే కోరికల సమాధులు లేకపోతే ఆకలి సమాధులు అని ఆ ప్రాంతానికి అర్థము. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలు మన్నా తింటూ ఉన్నారు. శారీరకంగా బాగానే ఉంది వాళ్ళ పరిస్థితి, మన్నాను తింటున్నారు. కానీ మానసికంగా ఏంటంటే మన్నా తిని 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 విసిగిపోయారు. ఎందుకంటే దాదాపు వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి, ఎక్కడికి మన కిబ్రోత్ హత్వాకి వచ్చేసరికి దాదాపు వారు 11 నెలలు, దాదాపు 12 నెలల వరకు కూడా ఈ మన్నాని తిన్నారు. దాదాపు సంవత్సరం దాకా తిన్నారు. ఈ సంవత్సరం అయ్యేసరికి వీళ్ళకి ఏంటంటే ఆ మన్నా మీద మానసికంగా ఒకమైన విరక్తి వచ్చేసింది. అయితే ఈజిప్ట్ వారు ఆత్మీయ పరిస్థితి చూస్తే శారీరకంగా బాగానే ఉన్నారు, మన్నా తింటున్నారు కాబట్టి మానసికంగా ఏంటంటే అదే ఆహారం రోజు తినేసరికి మానసికంగా ఒక విరక్తి వచ్చేసింది వాళ్ళకి. ఆత్మీయ పరిస్థితి కిబ్రోత్ హత్వాలో దిగినప్పుడు ఈజిప్టును గుర్తు చేసుకున్నారు వాళ్ళు. వారి ఆత్మీయ పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలు జనాంగానికి ఈజిప్టును గుర్తు చేసుకుని, ఐగుప్తును గుర్తు చేసుకుని అక్కడే బాగుండేది, అక్కడ పరిస్థితులే బాగుండేవి అని ఒకరికొకరు ఏడుస్తూ కూర్చున్నారు. ఆ ప్రాంతంలో జరిగిన పరిస్థితులు అవి దిగినప్పుడు. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతం ఉందా? ఇప్పటికీ ఆ ప్రాంతం గుర్తించబడిందా అంటే ఉందండి. అది ఎర్విస్ ఎల్ ఎబిరిగ్. ఇది సీనాయి అరణ్యంలో ఉంది. దానికి ఇప్పుడు పేరు ఎర్విస్ ఎల్ ఎబిరిగ్ అని పిలువబడుతుంది. ఇది పారాను అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రదేశంగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ రోజున ఈ కిబ్రోత్ హత్వా నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకుంటున్నాడంటే, అవసరం లేని కోరికలు మనల్ని నాశనం చేస్తాయని దేవుడు తెలియజేయబోతున్నాడు. ఈ కిబ్రోత్ హత్వా నుంచి ఏ విశ్వాస యాత్రలో మనం ఏం పాఠం నేర్చుకోబోతున్నామంటే, అవసరం లేని కోరికలు మనల్ని నాశనం చేస్తాయి అనే వాక్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందులో మొదటి విషయం మనం చూడబోతున్నాము. సంఖ్యాకాండము 11:4 వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలులో మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. అంటే మొదటి విషయం మనం చూస్తున్నాము, అవసరం లేని కోరికలు ఎందుకు వస్తాయంటే తృప్తి లేకపోవడమే. అవసరం లేని కోరికలకు కారణం తృప్తి లేకపోవడమే. అక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు జనాంగము వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత వారితో పాటు మిశ్రిత జనము అనగా ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు. అంటే కొంతమంది వేరే వేరే జాతుల వాళ్ళు కూడా, అంటే ఇశ్రాయేలు ప్రజలే కాకుండా వేరే ప్రజలు కూడా, మిశ్రిత జనం కూడా ఇశ్రాయేలుతో బయటకు వచ్చారు. ఇశ్రాయేలుతో బయటకు వచ్చిన తర్వాత వారు మొదలు పెట్టారు ఏమని? తృప్తి చెందట్లా, మన్నాతో తృప్తి చెందట్లా. ఆ తృప్తి చెందకపోవడం వల్ల వాళ్ళు మొదలు పెట్టారు, ఈ మన్నా ఎంతకాలం తినాలి, దేవుడిచ్చే ఈ మన్నా బాగాలేదు, అసలు ఎంతకాలం దీన్ని తింటాం అని అలా మొరపెడితే వాళ్ళని బట్టి వీళ్ళు తగులుకున్నారు ఇశ్రాయేలు జనాంగం. ఏమనంటే అక్కడ చూడొచ్చు, ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారని ఎడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో మాంసాపేక్ష అధికంగా కలిగింది ప్రజల్లో. అంటే ఇచ్చిన దాంతో వారు తృప్తి చెందట్లా. దేవుడు మన్నాని ఇస్తున్నాడు, ప్రతిరోజు మన్నాని కురిపిస్తున్నాడు వారి కొరకు. అయినప్పటికీ వారికి ఆ మాంసాపేక్ష కలిగిపోయి వచ్చిన దాంతో తృప్తి చెందలేకపోయారు. ఇశ్రాయేలు జనాంగం దేవుడిస్తున్న మన్నాతో తృప్తి పడలేక వారు మాకు మాంసం కావాలి, వారు మేము మాంసం తింటాము అని తృప్తి పడట్లేదు. అప్పుడే వాళ్ళకి అవసరం లేదు, మాంసం అవసరం లేదు. వాళ్ళు దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు వారికి ఆహారం ఇస్తున్నాడు. ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు.
అడగక ముందే ఒకసారి దేవుడు మాంసాన్ని కురిపించాడు. ఎప్పుడు? ఐగుప్తు నుంచి బయలుదేరిన 45వ రోజున సీను అరణ్యంలో వారు మాంసం తిన్నారు. తర్వాత సంవత్సరం అయిపోతుందండి. సంవత్సరం అయిపోయేసరికి వీళ్ళకి మరి ఏం ఆలోచన వచ్చిందో, ఈ మన్నాని చేత తృప్తి చెందక, దేవుడిచ్చిన దాని చేత తృప్తి చెందక, ఇంకా మాకు కావాలని కోరికలు పుట్టాయి. అంటే నువ్వు నీకు కలిగి ఉన్న దాంతో నువ్వు తృప్తి చెందకపోతే, నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందకపోతే, నీవు అవసరం లేని కోరికలు చాలా వచ్చేస్తాయి. అనవసరమైన కోరికల వైపు నీ మనసు దిగిపోద్ది. తృప్తి చెందాలి. నీకు ఇచ్చిన దాంతో, నీకు దేవుడు ఇస్తున్న దాంతో మనం ఎప్పుడు తృప్తి పడేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మన్నాను కురిపిస్తున్నప్పటికీ, మన్నాను అనుదినం ఇస్తున్నప్పటికీ వారు తృప్తి పొందట్లే. తృప్తి చెందకపోవడం వల్లే వారి మనసు మాంసం వైపు వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు తృప్తి చెందగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందగలిగితే, నీ జీవితం అమోఘంగా ఉంటుంది, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది నీ చేతిలో ఉంటుంది. ఉన్నదాంతో సరిపెట్టుకుంటావా, లేని దానికోసం ప్రాకులాట పడతావా? ఉన్నదాంతో సరిపెట్టుకుంటే సంతోషం, లేని దానికోసం ప్రాకులాట పెడితే ఎప్పటికీ అశాంతే, ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. అవసరం లేని కోరికలకు కారణం, అనవసరమైన కోరికలకు కారణం తృప్తి చెందలేని మనస్సు. ఆ మనసు ఇశ్రాయేలు జనాంగం కలిగి ఉన్నారండి. ఉన్న దానితో సంతృప్తి చెందట్లేదు. ఇంకేదో మాకు కావాలి, ఇంకేదో మాకు కావాలి. తృప్తి లేని మనసు ఎప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, పోగొట్టుకుంటుంది కూడా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనవసరమైన కోరికలకు కారణం తృప్తి చెందని మనసే. కాబట్టి మనం తృప్తి పడేవారు, మన దేవుడు మన చేతిలో ఉంచిన దాంతో తృప్తి పడేవారుగా మనం ఉండాలి. రెండో విషయం చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 11వ అధ్యాయం 5-6 వచనాలు. సంఖ్యాకాండం 11:5-6 వచనాలు. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. వాళ్ళు ఏడుస్తున్నారంట. ఎలా ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులో ఉచితంగా తిన్నారు. వాళ్ళు ఎలా అంటున్నారంటే, ఏడ్చుకుంటూ, గుండెలు బాదుకుంటూ, ప్రతి ఒక్కడు వాడి గుడారం ముందు కూర్చుని, ఆ వాక్యం చూద్దాం 11:10లో, జనులు తమ తమ కుటుంబాల్లో ఎవరి గుడారం ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినును. అంటే ఎవరి గుడారం దగ్గర ఆడ కుటుంబంతో కూర్చుని ఏం చేస్తున్నారంటే, అంటే బయట ఆ రోజు వాళ్ళ గుడారాల ముందుకు వచ్చి ప్రతి ఒక్కడు తన ఇంటి ముందుకు వచ్చి కూర్చుని ఏం చేస్తున్నాడంటే, కుటుంబం అంతా వేసుకుని గుండెలు బాదుకుంటూ ఫ్రీగా ఉచితంగా మేము అక్కడ తిన్నాము, అక్కడ మేము ఉచితంగా తిన్నాం, మేము అక్కడ ఉచితంగా తిన్నాం. ఎక్కడ ఐగుప్తులు ఉచితంగా తిన్నారు. వాళ్ళు అంటున్నారు ఏమేమి తిన్నారంటే, చేపలు తినేవాళ్ళం, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఎన్ని జ్ఞాపకం వచ్చేస్తున్నాయని సొమ్మసెల్లిపోయి అటు ఇటు కొట్టు. దేవుడిస్తున్న మన్నాన్ని విడిచిపెట్టి, దేవుడిస్తున్న పరలోకపు మన్నాన్ని విడిచిపెట్టి గిల కొట్టేసుకుంటున్నారండి. ఏడుస్తున్నారండి. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుపు వస్తున్నారంటే, దేవుడు మన్నా ఇవ్వకపోతే ఏడవాలి నువ్వు. దేవుడు మన్నా ఇచ్చినప్పటికీ వీళ్ళు ఏడుస్తున్నారు. అవసరం లేని కోరికలు నీకు ఏడుపుని తీసుకొస్తాయి. రెండో విషయం చూస్తున్నా, అవసరం లేని కోరికలు నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి, ఏడుపుని తీసుకొస్తాయి. వాళ్ళందరూ కూర్చొని వాడికి ఏమైనా అవసరం, దేవుడు మన్నా ఇస్తున్నాడు, తిని తిరగాల. అంతేగాని వీళ్ళకి ఏం అవ్వాల్సి వచ్చిందంటే, మాంసం అక్కడ మేము ఉచితంగా తిన్నాం, వీళ్ళు ఉచితంగా తినలేదండి. యజమాని చూడకుండా, యజమాని చూసేస్తాడేమో భయంతో ఉడుకుతున్న కొండల్లోంచి తీసుకు తినేసేటోళ్ళు. ఆ వేడి ఉడకలేదే తినేసేటోళ్ళు. వాళ్ళకి ఎవడు ఇచ్చేవాడు కాదు, బానిస బతుకులు, శవాలతో పడుకునే వాళ్ళు వీళ్ళు. మ్యాక్సిమం ఒక్క పూట తింటాం గొప్ప వాళ్ళకి. అలాంటిది ఇప్పుడు దేవుడు పన్నానిచ్చి రోజు మేపుతుంటే ఇప్పుడు అంటారు, మాకు అది కావాలి ఏంటి. మనం కూడా మన జీవితాల్లో దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందాల. మనకున్న దాంతో మనం సరిపెట్టుకుని తృప్తి చెంది ముందుకెళ్తేనండి ఎటువంటి ఏడుపు లేదు. లేకపోతే అవసరం లేని కోరికల్ని మైండ్లో ఉంటే గనక ఎప్పటికీ దుఃఖమే, ఎప్పటికీ నీకు బాధే, ఎప్పటికీ నీకు ఇక అసలు దాన్ని ఎవడో ఓదార్చలేడు. వీళ్ళు ఏడుస్తున్నారంట గుడారాల మీద కూర్చొని, కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు ఎన్ని తిన్నామని తెగ ఆలోచించేస్తున్నారు. ఏడుస్తున్నారంట గుడారాల దగ్గర కూర్చొని. అయితే దేవుడు దాన్ని చూసాడండి, అది చెడ్డగా అనిపించింది. పాప జీవితం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే,
అవసరం లేని కోరికలు నీ జీవితంలో ఏం చేస్తాయంటే దేవుడు ఇచ్చేదాన్ని మర్చిపోలే చేసి గడిచిన జీవితంలో అది బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఐగుప్తులో బాగుంది కదా, ఐగుప్తులో ఉచితంగా తినేవాళ్ళం కదా, వాళ్ళ బతుకుల్ని ఎలా వాళ్ళు గుర్తు చేసుకుంటలేదంటే పాత రోత బతుకు ఎంత దారుణం ఉందో మనిషి జ్ఞాపకం తెచ్చుకుంటలా. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగానే వారిలాగానే వారు దేవుడిచ్చిన మన్నాన్ని తృణీకరించి ఆ ఐగుప్తులో ఎంత బాగుందో ఉచితంగా తిన్నాం అనుకుంటున్నారు. శవాలతో పడుకుందా మర్చిపోయారు. వారు రోజుకి ఒక్క పూట తినడం కూడా ఎక్కువే వాళ్ళ బతుకుల్లో, అది మర్చిపోయారు. ముష్టి వేసినట్టు నేల మీద పడేస్తే ఏరుకుని తిన్నారు ఇశ్రాయేలు జనాంగం. చరిత్రకారులు తెలియజేశారు ఇది. అదంతా మర్చిపోయి ఇప్పుడు అంటారు అంటే వారి జీవితం కొంచెం కష్టం అనిపించినప్పుడు, వారి జీవితంలో కొంచెం బాధ అనిపించినప్పుడు, అవసరం లేని కోరికలు వారు కలిగి ఉన్నప్పుడు గతాన్ని చూసి అబ్బా గతం ఎంత బాగుందో, గతం ఎంత బాగుందండి, గతం ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రమైంది కానీ మంచిగా అనిపిస్తుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనుషులుగా మనం కూడా దేవుల్లో ఉన్న మనకి, దేవుల్లో ముందు కొనసాగుతున్న మనకి, దేవునితో నడుస్తున్న మనకి ఏదో కొంచెం ఇబ్బంది కలిగిన వెంటనే అబ్బా అప్పుడు అంత బాగుండేదో, అప్పుడేం బాగాలేదు, పాత రోత బతుకది. ఇప్పుడు విడిపించబడి నువ్వు కొత్త జీవితంలో దేవునితో నడుస్తున్నావు. అవసరం లేని కోరికలు నీ గతాన్ని గుర్తు చేస్తాయి. గతమే బాగుంది అనిపిస్తాయి. గతం కాదండి, ఈ రోజు రేపు నీకు ముందుంది కావాలి. గతాన్ని వెనకాల వేసుకుంటే ఏ లాభం లేదు రే సోదరా. దాన్ని విడిచిపెట్టు, గతాన్ని విడిచిపెట్టు, ముందున్న దాని కొరకు వేగిరపడి గొప్పగా దేవుని వైపు చూస్తూ ముందుకి కొనసాగాలి. మూడో విషయం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో నీవు అడిగితే, నువ్వు అడగకపోయినా అడిగితే అవసరం లేనప్పుడు నీ దేవుడు నీ కోరికలు నెరవేరుస్తాడు. ఒక్కోసారి అంటే నువ్వు అడిగావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి నీ కోరికలు నెరవేరుస్తాడు. ఇక్కడ వచనాలు రాయబడ్డది. సంఖ్యాకాండం 11, 18, 19, 20 వచనాలు. నీవు జనంలో చూచి ఇట్లా నువ్వు మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకున్నాడు, మీరు మాంసము తిందురు, యెహోవా విన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మాకు బాగానే జరిగినది మీరు చెప్పుకుంటారు గనక యెహోవా మీకు మాంసం ఇచ్చునని మీరు తిందురు. మోషే చెప్పాడండి ఇశ్రాయేలు జనాంగాన్ని, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, రేపు మీరు మాంసం ఖచ్చితంగా తింటారు. ఇదిగో దేవుడు చెప్పాడు నాకు, మీరు ఏడ్చారుగా అక్కడ ఉచితంగా దొరికింది, అక్కడ ఉత్తినే తిన్నాము, మాకు ఈ మాంసం ఎవరు పెడతారు, దేవుడు పెడతాడు. అంటే వీళ్ళు అడిగారని చెప్పి వాళ్ళకి అవసరం లేకపోయినా దేవుడు వారికి మాంసాన్ని ఇస్తాను. అవసరం లేకపోయినా దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడు, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే పిల్లోడు అడిగితే ఏం చేస్తారు, ఒక్కోసారి సరే తీసుకోరా అంటారు. అలాగే ఒక్కొక్కసారి నీకు అవసరం లేదు కానీ అడిగావని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దానివల్ల ప్రమాదం నీకే ఉండదు. అవసరమని అడిగితే దేవుడు ఇచ్చాడండి వాళ్ళకి. వచ్చి అంటాడైనా 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, నెల దినములు అనగా మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. దేవుడు చెప్పాడండి, ఇచ్చాడండి. నిజంగా దేవుడు వారికి మన్నాను ఇచ్చాడండి. అంటే ఆకాశం నుండి మాసాన్ని, అంటే ఆకాశం నుంచి మాసాన్ని ఫ్రై చేసి వేయలే, పురుడు పక్షులను పంపించాడు. ఆ పక్షులు మొత్తం మాంసంగా పడ్డాయి. బేసిక్గా అక్కడ మనం గమనిస్తే అవసరం లేనప్పుడు దేవుడు ఇచ్చాడు. ఎలా తింటారంటే మీరు నాసిక రంధ్రంలోంచి వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకు తిని 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 అదే తినాలి. మీరు తిని చూడండి ఎలా ఉంటుందని దేవుడు వారికి నెల రోజుల వరకు మాంసాన్ని ఇచ్చాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు అవసరం కాకపోయినా అవసరం లేకపోయినా కోరికలు తీరుస్తాడు. అయితే అవసరం లేని కోరికలు ఎప్పుడైనా సరే అతిగా ఆశపడేలా చేస్తాయి. అవసరం లేని కోరికలు ఎప్పుడు కూడా అతిగా ఆశపడదు. అది అవసరం లేదు అయినప్పటికీ నువ్వు అవసరం అనుకున్నావు అనుకోండి, అది నేను అతిగా ఆశపడేలా చేస్తుంది. ఎందుకంటే సంఖ్యాకాండం 11, 31, 32 విషయాల్లో తర్వాత యెహోవా సన్నిధిని ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పుర్రెలను రప్పించి పాలిమ చెట్టు ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణంత దూరం వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని పడజేసాను. అంటే దేవుడు వాళ్ళు అడిగారు కాబట్టి దేవుడు ఇచ్చాడండి. ఎంతగా ఇచ్చాడంటే ఊహించలేనంత గొప్పగా ఇచ్చాడు దేవుడు. ఊహించలేనంత గొప్పగా ఇచ్చాడు. అది గమనిస్తే మనము గాలి విసురుడు చేత సముద్రం నుండి పుర్రెలు పక్షులు భయంకరంగా వచ్చి పాలెము చుట్టూ ఈ పక్కన ఆ పక్కన దిన ప్రయాణము, అంటే ఒక దినంలో ఒక మనిషి నడిచేంత 24 గంటలు నడిచేంత, అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం. ఈ పాలెము చుట్టూ 20 కిలోమీటర్ల దూరంలో 2 మూరలు, అంటే 3 అడుగులు ఎత్తు, 3 అడుగులు ఎత్తు మాంసం పడ్డదండి. పురుడు పక్షులు పడ్డాయి. 20, అంటే దేవుడు ఇచ్చేవాడు ఎలా ఇస్తాడు తెలుసా, మొత్తం 20 కిలోమీటర్ రేడియస్లో వారి గ్రామం చుట్టూ, వారు ఉన్న ప్రాంతం చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో 3 అడుగుల ఎత్తు, అంటే దాదాపు ఇక్కడి నుంచి మనకు కనబడుతుంది ఎంత ఎత్తు మాంసం కురిచిందండి. మొత్తం
దేవుడు అంత గొప్పగా ఇస్తే మరి వీళ్ళు ఎంత తెచ్చుకుని ఉంటారు చెప్పండి మీరు. వాళ్ళు తింటారు, మాంసం తినాలి కదా. ఒక్కొక్కడు ఓమేరు చొప్పున, అంటే బేసిక్గా మాంసం అయితే మన్న అయితే రోజుకు దేవుడు 2.2 కేజీలు చెప్పున తెచ్చుకోమన్నాడు ప్రతి ఒక్కరిని కదా. మనం విన్నాం గడిచిన దినాలు. 2.2 కేజీలు చెప్పున ప్రతి ఒక్కొక్కడికి తలకి రోజుకి 2.2 కేజీలు తెచ్చుకోమన్నాడు దేవుడు. అయితే ఈ మాంసం ఎంత తెచ్చుకుంటారు వీళ్ళు? ఎంత తెచ్చుకుంటారో తెలుసా? ఒక్కొక్కడు ఒక తల ఇంటికి. అది చదువుతాం. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పుర్రెలను కూర్చుకుంటుండ్రి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు కూర్చుకును. తర్వాత వారు తాము కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిర్రి. వాళ్ళు ఎంత కూర్చుకున్నారంటే దాదాపు ఒక్క కుటుంబంలో ఒక్కడు 1500 నుంచి 1800 కేజీలు తెచ్చుకున్నారండి. 36 గంటలు తెచ్చుకున్నారు. మాంసం తెచ్చుకునే పని, వండే పని కాదు, తెచ్చుకుని ఇంట్లో దాచుకుని ఇల్లు సరిపోలా. ఒక్కొక్కడు తలకి 1800 కేజీలు తెచ్చుకున్నాడంట. 15 నుంచి అంటే 1800 కేజీలు ఒక్కడు తింటాకండి. ఇంట్లో నలుగురు ఉంటే 1500 అంటే మొత్తం 6000 కేజీలు. ఇది సరిపోక ఇంకా పాలెము చుట్టూ పరుచుకున్నారు. తెచ్చి దూరం నుంచి తెచ్చి కూడా ఆ పక్కన గుడారాల పక్కన పెట్టుకున్నారంట. ఏంటది? అవసరం లేని కోరికలు నిన్ను అతిగా ఆశపడేలాగా చేస్తాయి. ఇంత చేస్తే మరి మనం చూద్దాం ఏమైందయ్యా పరిస్థితి అంటే, వారు ఎంత చేశారు కదా. అలాంటప్పుడు ఏం జరిగింది? అవసరం లేని కోరికలు ఆఖరికి ఏం చేస్తాయంటే, సంఖ్యాకాండం 11, 33, 34 వచనాలు, ఆ మాంసం ఇంకా వారు పండ్ల సందురుండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బాహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్వా అని పేరు పెట్టబడెను. ఆ స్థలానికి ఎందుకు వచ్చింది తెలుసా? కిబ్రోత్ హత్వా, కోరికల సమాధులు. ఏంటి ఆ కోరికల సమాధులు అంటే, వీళ్ళు మాకు మాంసం కావాలి అని దేవుడు ఇచ్చాడు. తిని ఎలా తిన్నారంటే, తింటుంటే ముక్కులోంచి వచ్చేసిందండి మాంసం. అంటే గొంతులో గ్యాప్ కూడా లేదు. ఇంకా అలా తింటే దేవుడు కోపం వచ్చేసిందండి. అలా ఉండగానే దేవుడు తెగులు రాగా చాలా మంది చచ్చిపోయారంట. అక్కడ లెక్క రాయలేదు. చాలా మంది చచ్చిపోతే అక్కడ సమాధులు తీసి పూడ్చిపెట్టినందున ఆ స్థలానికి కిబ్రోతత్వం అని పేరు కలిగింది. ఈ రోజు ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈరోజు కిబ్రోతత్వం నుంచి నీకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే, అవసరం లేని కోరికలు వద్దు. అవసరం లేని కోరికలు నీ జీవితంలోకి దాన్ని కోరుకోవద్దు. నీకు అవసరమైతే దేవుని కోరుకో, అవసరం లేనప్పుడు దాని వైపు చూడొద్దు. ఎందుకంటే అవసరం లేని కోరికలు నీకు తృప్తి లేని మనసునే మిగిలిస్తాయి. అవసరం లేని కోరికలు నీకు ఏడుపుని తీసుకొస్తాయి. నీకు అవసరం లేదు కాబట్టి అది నీకు దొరకదు. అవసరం లేని కోరికలు నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. అవసరం లేని కోరికలు భయంకరమైన ముప్పును తీసుకొస్తాయి. ఇక్కడ మనం చూసాం కిబ్రోత్ హత్వాలో అవసరం లేని కోరికల ద్వారా వారు మరణానికి దగ్గరయ్యారు. చాలా మంది మరణించారు. కాబట్టి ఈ రోజున నువ్వు ఉన్నదాంతో సరిపెట్టుకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉన్నదాంతో సరిపెట్టుకుంటే తృప్తి చెందుతావు. లేదు, నీకు ఉన్నది దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతతో సమస్తం, అంతే. నీకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతే, ఓకే. కానీ నాకు ఇంకా కావాలని ఆశపడ్డావా, ఇంకా అంతకు మించి కావాలని అతిశయపడుతున్నా, అది నీకు దొరకదు. దొరకనప్పుడు దుఃఖమే. ఇశ్రాయేలు జనాంగం అలాగే ఏడ్చారండి. అక్కడ ఉన్నప్పుడు అది ఇది అని చెప్పి తెగ ఏడ్చి, దేవుడిచ్చాడు, తిని సచ్చారు. కాబట్టి తృప్తి చెందే మనసు కలిగి అవసరం లేని కోరికల వైపు నీ మనసును ఉంచుకోకు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు అవసరమైంది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ వాక్యం దేవునికి ఫలింపజేయను గాక. మెయిన్ ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన వస్తే ఏది ఉన్నా సరే మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వందనాలు.